నమస్కారం వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం జమ్మికుంటలో ఘనంగా రాజీవ్ వర్ధంతి దేశానికి కంప్యూటర్ను తెచ్చిన ఘనత ఆయనదేనన్న వక్తలు ముత్నూరు సర్పంచ్ అందరికీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న వైనం మానవతను చాటుకుంటున్న యువత బ్రాహ్మణపల్లిలో 500 మందికి అన్నదానం లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు రామగుండంలో వాహనాల జప్తు సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం ఇక డీటెయిల్స్ చూస్తే అతడే ఒక సైన్యం అనే మాట ఆదిలాబాద్ జిల్లా వాసికి వర్తిస్తోంది. ఆయనే గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ పంచాయతీ సర్పంచ్ విజయ్ కుమార్ డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, హరితవరం తదితర పథకాలను అమలు చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఉప సర్పంచ్, వార్డు సభ్యుల భాగస్వామ్యం కూడా ఉంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇంకా మా చెట్లకు పెరుగుదల పెంచిన మా కేసీఆర్ ఘనతనే. ఇప్పుడు వచ్చేసి మా దగ్గర హరిత వనాలు 4,500 మొక్కలు ఉన్నాయి. ప్లస్ ఇవి 500 కలిసి 6,000 మొక్కలు అయినాయి. అవి ప్లస్ అవేర్నెస్ ప్లాంట్లు 400 మొక్కలు ఉన్నాయి. అవి కూడా ఒక్కటి పోకుండా మేము దాన్ని కాపాడుతున్నాము. ప్లస్ ఇక్కడ పల్లె ప్రకృతి వనంలో 2,000 మొక్కలు ఉన్నాయి. అవి కూడా ఒక్కటి పోనీయకుండా అవి కూడా మంచిగా కాపాడుకుంటున్నాము. ప్లస్ ఈ సీజన్లో అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఇంకా 2,000 మొక్కలు పెంచాలని మేమే సొంతంగా అనుకుంటున్నాము. అవి కూడా పెంచుతాం. ఇక్కడనే శ్మశాన వాటికలో ఒక 2,000 చెట్లు పెడదామని అనేసి మేము మొన్ననే అనుకున్నాము. అయితే ఈ వర్షాకాలంలో అక్కడ కూడా 2,000 చెట్లు పెంచుతాము. ప్లస్ ఇక్కడ వచ్చేసి కంపోస్ట్ ఎరువులు కూడా తయారవుతున్నది. క్రమం తప్పకుండా మేము తీసిన వెంబడే ఇంకా దాన్ని నింపేసి ఇంకా తీస్తున్నాము. దాని రేటు వచ్చేసి ఒక బస్తాకు 300. ప్లస్ జీపీ అకౌంట్లో వేసేస్తాము. అవి అమ్మిన డబ్బులని జీపీ అకౌంట్లో వేస్తాము. దానివల్ల మా జీపీ అకౌంట్లో కొంచెం పెరుగుదల అవుతుంది. అందువలన మేము నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో అక్రమంగా వెలసిన దుకాణాలను పోలీసులు తొలగించారు. ఎన్నోసార్లు మున్సిపల్ సిబ్బంది హెచ్చరించినప్పటికీ వాటి యాజమానులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, స్థానిక సీఐ జీవన్ రెడ్డితో పాటు పోలీసులతో రంగంలోకి దిగారు. దుకాణాలను తొలగించి ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ మరో చోట స్థలం కేటాయిస్తామన్నారు. ठीक है, नया तो रहने दो, ऐसे रहने दो।
देखो इससे अब ऐसा जानता बोलो वादा करे बोलो क्या करे बोलो मालूम है दादा ये नहीं ना मालूम तो बंडी काम ही चलता अब हो गए स्टेज हो गए नया तो हट जाओ आप ऐसा बोले तो पैसा चेयरमैन साहब अब लोग बुलाओ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మహబూబ్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా పీడితుల సహాయార్థం జిల్లా ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలుకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, యూత్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. వచ్చే రాజుల్లో ఫస్ట్ తెలుగు పేపరు ఇనుగుర్తి నుంచే లిఖించబడినది. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో కష్టపడుతున్న ఇవాళ కరోనా నుంచి ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడుతుండే ఏరియా హాస్పిటల్ ఇవాళ నా స్వయం నా శాలరీస్ నుంచి 5 లక్షల రూపాయలు సిలిండర్కు ఇవ్వడం జరిగింది ఏరియా హాస్పిటల్కు. అది పేదవాళ్లకు ఇవాళ కరోనా రోగులకు కాపాడడానికి ప్రాణం కాపాడితే ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. మరి నేను ఎంతో కొంత సాయం చేయాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో చేయడం. ఇది కూడా ఎన్నో చిన్న చిన్న మండలాలు కూడా మీరు చేశారు. ఎనుగుర్తి మండలం చాలా పేరు ప్రతిష్ట కలిగిన మండలం. వద్ది రాజులు తెలుగు దినపత్రిక అక్కడి నుంచే ప్రచురించబడడం జరిగింది. ఇవాళ నేషనల్ వాలీబాల్స్ కానీ ఇవాళ కాకతీయ రెడ్డి రాజులు ఆ చెరువులో ఉయ్యాల ఊగిన ఊరది. చాలా చరిత్ర కలిగిన ఊరు. కాబట్టి దయచేసి 20,000 జనాభా ఉంది, 5 ఎంపీటీసీలు, 10 మంది సర్పంచులు. కాబట్టి దయచేసి మీరు మాట ఇచ్చారు. మా డైరింగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు ఇచ్చారు, దయన్న ఇచ్చారు, అందరు ఇచ్చారు. అప్పుడు మనం బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి గౌరవ డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహరి గారు కూడా మాట ఇచ్చారు. దయచేసి ఎనుగుర్తి మండలం ఒకటి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఇస్తే చాలు. చరిత్రలో జీవితాంతం నేను మా నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మీరు చాలా ఇచ్చారు, చాలా చేశారు, దానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మా మున్సిపాల్లో ఉన్న మహిళలకు, పేదవాళ్లకు ఒక 50 మందికి బట్టల పంపిణీ, అలాగే మీడియా సోదరులు కూడా కొంత చేసుకుంటూ భోజనం పెడుతున్నారు. మీరు దయచేసి కడుపు నిండా భోజనం చేసి మీ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో కష్టపడుతున్న ఇవాళ కరోనా నుంచి ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడుతుండే ఏరియా హాస్పిటల్ ఇవాళ నా స్వయం నా శాలరీస్ నుంచి 5 లక్షల రూపాయలు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి జమ్మికుంటలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ చౌరస్తాలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్దేనన్నారు. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి అంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పత్తి కృష్ణారెడ్డి, సారంగపాణి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి యొక్క 31వ వర్ధంతి వేడుకలు జమ్మికుంటలో గాంధీ చౌక్లో ఘనంగా నిర్వహించాం. పేద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశాం, శానిటైజర్లు పంపిణీ చేశాం, పండ్ల పంపిణీ జరిగింది. భారతదేశంలో ఇవాల్టి వరకు పనిచేసినటువంటి ప్రధానమంత్రులు, భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రుల్లో
చాలా గొప్పగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చరిత్రలో మిగిలిపోయారు. ఈ దేశం కోసం తన చిటికెన వేలు గోరు కూడా త్యాగం చేయనటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్న రోజులు ఇవి. కానీ దేశ ప్రధానులుగా పనిచేసినటువంటి ఇద్దరు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఇద్దరు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విషయాన్ని దేశ ప్రజలు మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. యువతను రాజకీయాల్లో తీసుకురావడానికి కంప్యూటీకరణ విషయం అయితే భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి, అగ్రస్థానంలో పెట్టడానికి రాజీవ్ గాంధీ గారు చేసిన పనులు సాధారణమైనటువంటి కాదు. ఇవాళ దేశ రాజకీయ పరిస్థితులు చూస్తే, ఇవాళ పనిచేస్తున్నటువంటి మోడీ ప్రధానమంత్రిని చూస్తే వ్యాక్సిన్లు వేయడానికి సరి అయినటువంటి సిబ్బంది లేక భారతదేశంలో తయారవుతున్నటువంటి వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశ ప్రజలు మీడియాలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. కావున ఈ దేశానికి ఏమైనా మేలు జరిగిందంటే, ఈ రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందంటే కాంగ్రెస్ పరిపాలనలో జరిగింది, అది రాజీవ్ గాంధీ గారి పరిపాలనలో జరిగింది, అది ఇందిరాగాంధీ గారి పరిపాలనలో జరిగింది, అది మన్మోహన్ సింగ్ గారి లాక్డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఆదేశించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ఫిష్, వెజిటబుల్ మార్కెట్లలో జనసాంద్రతను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్లను వికేంద్రీకరించాలన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు. యువతను మానవత చాటుకుంటోంది. బోధన మండలంలోని బ్రాహ్మణపల్లి యూత్ సంస్థ సభ్యులు లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అన్నదానం చేస్తున్నారు. పండ్లు కూడా అందజేస్తున్నారు. దాదాపు 500 మందికి వీరి సేవలు అందుతున్నాయి. ఇంకా అన్నం తింటే కూడా మనిషి చెత్త అదవుతుంది, కానీ ఈ పండ్లు పొలాలు దీంట్లో చాలా రక్తం కూడా వస్తుంది. పెట్టుకుంటున్నాం సార్, తింటున్నాం తీసేసినాం. ఇప్పుడు వారం రోజులు పోలీస్ వారు, కానిస్టేబుల్ గారు మాకు పంపించండి పండ్లు, అరటి పండ్లు, సేపులు. వాళ్ళకు వాళ్ళ కుటుంబం సల్లా ఉండండి, వాళ్ళ ఉద్యోగం సల్లా ఉండండి. సార్ గొప్ప పేరు తెచ్చుకొని వాళ్ళ పిల్లలు ఏదో అనుకుంటే అది అని రాజరాజేశ్వర స్వామి పేదవాళ్ళ గురించి మాకు పంపించండి.
అడుగు సోపా అన్న అడుగు సోపా ఓ అన్న అడుగు సోపి ఇట్లా అడుగు సోపి ఏ సొక్కలు సుధా పుల్లి అందరికి వచ్చేదాకా వేసిపోయి మళ్ళీ లాక్డౌన్ నిబంధనలు పెద్దపల్లి జిల్లా పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఏ కారణము లేకుండా బయట తిరుగుతున్న వారి భరతం పడుతున్నారు. జిల్లాలోని రామగుండంలో ఇంటివారిపారి వాహనాలను జప్తు చేశారు. అంతేకాకుండా కేసులు నమోదు చేశారు. ఇక గోదావరికని సీతానగర్ స్థానిక కూరగాయల మార్కెట్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే చందర్ లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. కరోనా లాక్డౌన్ మానవతా మూర్తులను వెలుగులోకి తెస్తోంది. సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నిఖిల్ మున్సిపల్ సిబ్బందికి భోజనం పంపిణీ చేశారు. వలస కూలీలతో పాటు యాచకుల కడుపు నింపారు. తన టీం సహకారంతో క్షుద్ధార్థ తీరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో అఖిల్, ఖాదర్, తాజ్, ఆదిల్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు. రెడ్డి గారి సేవా స్ఫూర్తితో మొదలుపెట్టినట్టు సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పరిశుద్ధ కార్మికులు వారు చేసే పనుల దృష్ట్యా ఈరోజు వారికి లాక్డౌన్ ముగిసేంత వరకు వారికి టిఫిన్లు మరియు రేపటి నుంచి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లాక్డౌన్ ముగిసేంత వరకు కొనసాగిస్తామని పెద్దపల్లి ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ హోమ్ క్వారంటైన్లో ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా మా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ, స్వచ్ఛమైన ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే మీ ఇంటి పక్కన వారు ఎవరెవరైతే కరోనా మహమ్మారిన బారిన పడి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఫుడ్ పంపిణీ చేస్తామని మా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో. వికారాబాద్ మండల కేంద్రంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జై భారత్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజలు తాండూరు, వికారాబాద్ పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట ఆ సంస్థ సభ్యులు ఉన్నారు. ప్రధాన కార్యదర్శి బంటారం మండల కేంద్రం నాది. నా పేరు సంపత్ కుమార్, జై భారత్ ఆర్గనైజర్. నేను మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి. దాదాపు 3 months బ్యాక్ ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చాము. దాదాపు ఎంఆర్ఓ ఓకే చేస్తామన్నారు. అలాగే అంతకుముందు ఎమ్మెల్యే సార్, వికారాబాద్ ఎమ్మెల్యే సార్ వచ్చి మండల కేంద్రంలో ఒక విలేకర్ అనే వ్యక్తి అన్నయ్య గారు మా మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సార్తో విచారించి, సరే మీ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ చేర్చుకోండి అని పర్మిషన్ ఇచ్చిండు, శాంక్షన్ కూడా చేసిండు. కానీ మా ఎంఆర్ఓకు పెట్టడానికి ఏం సమస్య, ఎందుకు లాభం? ఇన్ని దాదాపు 6 నెలల పాటు అయింది ఎమ్మెల్యే సార్ వచ్చి మండల కేంద్రంకు ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయలేరు. వై రీజన్ ఎంఆర్ఓ చెప్తున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ వల్ల మీకు నష్టం ఏం లేదనుకుంటున్నావు. రేపు మీ ఆఫీస్ దాకా వచ్చిందాకా చూసుకో, నీ మండల ఆఫీస్ ముట్టడిస్తాం అని తెలుపుతున్నా. ప్రజలు, పేద ప్రజలు చాలామంది ఉన్నారు మండల కేంద్రంలో. చుట్టుపక్కల ప్రజలు మొత్తం బంటారం మండలికి రావాల్సి, వికారాబాద్, తాండూరు, దాడురాడు వెళ్ళే అవసరం లేదు. మా మండల కేంద్రంలో చాలా వెనుకబడ్డ మండలం ఉంది. ఈ మండలం కర్ణాటక చాలా దగ్గరగా ఉన్నది అనుకూలంగా. కాబట్టి నువ్వు మండల కేంద్రంకు ఆధార్ సెంటర్ శాంక్షన్ అయినా నీకు ఎందుకు పెట్టాలి? నీకేమన్నా సమస్య ఉంటే దాన్ని విలేకరులకు చెప్పు. విలేకరుతో ప్రెస్ నోట్ రాపి మేము నీకు సహాయం చేస్తాం. దానికి పెట్టడానికి ఏం లేదు. మీకు ఎందుకు పెట్టట్లేదు? మాకు ఆధార్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 daysలో ఖచ్చితంగా ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ కరోనా మహమ్మారి నేను ఒక్కనే మీడియా ముందు వస్తున్నా. రేపు
ఈ లాక్డౌన్ అయిపోయిందని నీ ఆఫీస్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నా. ఈ సందేశంగా నేను ఈ వార్నింగ్ ఇస్తున్నట్లు అని చెప్పకొచ్చిన ఎమ్మెల్యే నీకు ఎంఆర్ఓ గారు నీకు ఫస్ట్ వార్నింగ్ అని చెప్తున్నా. ఈ ఆధార్ సెంటర్ ఏర్పాటు మీకు ఇంకోసారి మా జై భారత్ ఆర్గనైజేషన్ వచ్చి మీకు మెమరాండం కూడా వచ్చినాం త్వరగా ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని. అయినా మీరు ఏర్పాటు చేయలేరు. వై రీజన్? ఎంఆర్ఓ సార్ మీకు మేము వినతి పత్రం ఇచ్చినా చెల్లెదు. ఎమ్మెల్యే సార్ చెప్పారు, మీరు ఎవరు చెప్తే వింటారు? ఎందుకు రీజన్? మా ఆధార్ సెంటర్ పెట్టడానికే మీకు ఎలాంటి ఇబ్బంది, ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కరోనా రేషన్ బియ్యం ఓటీపీ ఉంటేనే రేషన్ బియ్యం ఇస్తున్నారు. దాదాపు ఇప్పుడు కొంతమంది అవైలబుల్లో ఉన్న రేషన్ బియ్యాలు తీసుకున్నారు. కొంతమంది పేద వాళ్ళు బియ్యం ఎలా తినాలి? ఇప్పుడు రైస్ వాళ్ళు బియ్యం ఎలా తెచ్చుకోవాలి? తాండూరు లేదు, వికారాబాద్ దారులు వెళ్ళాలి. లాక్డౌన్ 10 o'clock లోపు పోయి వస్తారా? అలా క్యూ ఎంతోమంది ఉంటారు. మా మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మీకు ఏమైంది ఎంఆర్ఓ సార్? తక్షణంగా మా మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుపుతున్నా. ఈ సందేశం ఇచ్చినందుకు అందరికీ. కమాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్ట్ కిట్లు లేవని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహన్ ఆరోపించారు. దీంతో అనుమానితులు అక్కడికి వెళ్లినా ఉపయోగం లేకుండా పోతుందన్నారు. వందలాది మంది అక్కడికి వచ్చి చివరకు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేవలము ఒక జిల్లాకు 1300 కిట్లను మాత్రమే ప్రభుత్వము పంపించడం జరుగుతుంది. అంటే ఒక జిల్లాకు 14 మండలాల చొప్పున ఇక్కడ వేసుకుంటే ఒక్కొక్క మండల కేంద్రంలో ఆయా గ్రామాలను కలుపుకుంటే రోజు 250-300 మంది వస్తే కేవలం 25 నుంచి వెళ్ళి 40 మాత్రమే టెస్టులకు ఇవ్వడం జరుగుతుందని DMHO స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైతే పత్రికలలో రోజు ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళ స్టేట్మెంట్స్లో ఏం చెప్తున్నారు? టెస్టులు అన్నీ పూర్తిగా సంపూర్ణంగా జరుగుతున్నాయి, మందులు కూడా సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది, రెమిడిసివిర్ ఇంజక్షన్లు కూడా మనకు ఏ లోటు లేదని కేటీఆర్ గారు చెప్తారు. అదే సేమ్ డే హరీష్ రావు గారు లోటు ఉన్నది అని చెప్తారు. దానికి సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇక్కడ ఏం జరగడం లేదని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ విషయంలో టెస్టులు జరపకుండా ఉండడం వల్ల, డిలే చేయడం వల్ల వాళ్ళకు లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత ప్రభుత్వానికి కాదా అని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇక ఇప్పటికైనా దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి తక్షణమే కిట్టులు అందరికీ అందే విధంగా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. చేత కాకపోతే చేత కాలేదని చెప్పాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడం, 60 ఏళ్ళు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడడం, 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టు ఏం చేసింది అనేది చరిత్ర ఉన్నది, ఎంత అభివృద్ధి అనేది చరిత్ర ఉన్నది. కానీ మీరు వచ్చిన తర్వాత కేవలము ఈ టెస్టులు చేయడానికి కూడా మీకు చేతగానితనంగా నిదర్శనమైంది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఫస్ట్ డోసు కూడా ఇప్పటి వరకు సక్రమంగా ఎవరికి అందలేదు. 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 45 సంవత్సరాల వాళ్ళకి ఇప్పటి వాళ్ళకు వేయాల్సిన టెస్టులో ఏదైతే ఉందో వ్యాక్సినేషన్ అది కూడా జరగడం లేదు. ఇంకా చిన్నపిల్లలకు ఎక్కడ వేస్తారు? ఇంకెక్కడ జరుగుతుంది? రెండో వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు? రెండో డోస్ తీసుకునే వారికి కూడా వారికి అందే అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితులు టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఆసరగా ప్రజలందరూ ఏ విధంగా దీన్ని ఆలోచిస్తున్నారంటే, చేతగాని ప్రభుత్వము దిగిపో, నీకు చేత కాకపోతే తక్షణంగా ఇలాంటి చర్యలు ఉన్న ఫలంగా చేపట్టడంలో నీకు చేత కాకపోతే నువ్వు తప్పుకో. ఈటల రాజేందర్ని ఆరోగ్య శాఖ నుంచి వెళ్ళి తప్పించడం కాదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి అనేది ఈ పదవి నుంచి వెళ్ళి తప్పుకుంటే ఎవరైనా యోగ్యుడు తర్వాత ఈ పరిష్కారం చూపే నాయకుడు ఎవరైనా మీ పార్టీలు ఉంటే ఇంకోరికి అవకాశం ఇవ్వండి తప్ప ఫామ్ హౌస్లో ఉండి రాజకీయం చేస్తాం, ఫామ్ హౌస్లో ఉండి అడ్మినిస్ట్రేషన్ చేస్తానంటే కుదరదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగి సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో రోడ్డు దాటుతున్న గేదెను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ నేపథ్యంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలని పోలీసులు తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారికి బీసీ విద్యార్థి సంఘం అండగా నిలిచింది. ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర కన్వీనర్ కట్టా బాలుగౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాగోలు నుంచి సికింద్రాబాద్ వరకు వలస కూలీలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శరణ్ తేజ్ గౌడ్, సుందర్ గౌడ్, అరుణ్ గౌడ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం బాలుగౌడ్ సేవకు మించిన కార్యమే లేదన్నారు. అన్నదానం అన్నింటికంటే ఉత్తమమైనదన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశం మేరకు నిన్న ఆర్ కృష్ణయ్య గారు మార్నింగ్ కాల్ చేసి మీరు ఇంట్లో ఉంటే దద్దమ్మల్లా ఇంట్లో ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళండి, విద్యార్థి సంఘ నాయకులు అంటే ఒక దమ్మున నాయకులను కూడా మాకు ధైర్యం చెప్పి మీరు కరోనాని తరిమి కొట్టండి, కానీ ఇంట్లో కూర్చొని మీరు కరోనాతో పాటు పోరాటం చేస్తున్నట్టు ఇంట్లో కూర్చోకండి అని కూడా అన్నగారు పిలుపు వరకు మేమందరం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మా విద్యార్థి సంఘాలన్నీ కూడా జిల్లాలో కానివ్వండి, కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, డివిజన్లలో కానివ్వండి, ప్రతి ఒక్క విద్యార్థి సంఘం బీసీ విద్యార్థి సంఘ నాయకులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారని కూడా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కాబోయే రోజులలో కూడా కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి విద్యార్థి సంఘం నాయకులు వాలంటీర్లాగా పనిచేసి కూడా కరోనా మహమ్మారిని తరిమి కొడతారని కూడా నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎన్ని ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు? డైలీ మేము 500 to 600 ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నిన్న మేము దగ్గర 200 నుంచి 300 ఫ్యామిలీస్కి గ్రాసరీస్, ఫుడ్ మరియు రైస్, వెజిటేబుల్స్, ఆనియన్స్ అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. మేము లాక్డౌన్ మొత్తం అయ్యే వరకు కూడా మేము చేస్తాం. ఆర్ కృష్ణయ్య గారి ఆదేశం మేరకు మేము చేస్తూనే ఉంటాం, నిరంతరం మేము చేస్తూనే ఉంటాం. ఓన్లీ హైదరాబాద్లోనే హైదరాబాద్లో కానివ్వండి, మా బీసీ విద్యార్థి సంఘం అనేది ఏపీలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది. ఆర్ కృష్ణయ్య గారు నిన్న కాల్ చేసి పిలుపడం జరిగింది. అన్నగారు ఏం చెప్పారంటే రోడ్లపైన చాలామంది పూర్ పీపుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు అందరూ కూడా తిరగండి, ఫుడ్ డొనేషన్ చేయండి అని, ఇంట్లో కూర్చోకండి అని చెప్పి కూడా అన్నగారు చెప్పినందుకు మేమందరం ధైర్యం తెచ్చుకొని కూడా కరోనా మాకు రాదు, మేము తిరిగినా కూడా కరోనా మాకు రాదని చెప్పి కూడా మేము ధైర్యంతో ముందుకు వచ్చి ఫుడ్ డొనేషన్ అనేది మేము చేస్తూ ఉన్నాం. బద్దం శరణ్ తేజ్ గౌడ్. మేము ఇప్పుడే కాకుండా కరోనా ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు కూడా మాస్క్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నేను, మా నాన్నగారు బద్దం కృష్ణ గౌడ్ ఎంతోమందికి, 100 మందికి మాస్కులు, శానిటైజర్లు పంచాం. అంతేకాకుండా ఫస్ట్ సీజన్లో చాలామంది ఆదుకున్నారు, కానీ సెకండ్ సీజన్లో ఆదుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ అని ఇంకేదో అని చాలామంది భయపడుతారు. మేము ఎప్పుడు భయపడకుండా నేను, మా కట్ట బబ్లు గౌడ్ ఇప్పుడు కృషి చేసి చాలామందికి ఫుడ్, ఈరోజు కొంతమందికి వారాలు ఉంటాయి హాస్పిటల్లో, చాలామంది గుడ్డు అవే ఇవ్వగలుగుతున్నారు. మేము వెజ్ కిచిడి వాళ్ళు ఏం తింటారో కనుక్కొని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మేము ఫుడ్ పెంచుతాం. ఎందుకంటే కొంతమందికి కరోనా ఉన్నా తినలేకపోతున్నారు. ఇంకా అంతేకాకుండా చాలామంది పేదవాళ్ళు ఇళ్లలో ఉండి అడగడానికి సిగ్గుపడుతున్నారు. అయినా మేము ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ముందు రోజు ఒక వారం రోజుల నుంచే మా టీము, మా బృందం, మా టీం అందరం కలిసి వాళ్ళ సమస్యలు ఏముందో ముందుగానే తెలుసుకొని మాతో అయినంత మా ఆర్ కృష్ణ గారు కూడా మాకు చాలా ఎంతో బలంగా మీకు ఏమైనా నేను చూసుకుంటాను, ఎవరికి మీరు భయపడొద్దు, మీరు ముందుండాలి, మనందరినీ ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి ఫుడ్డే కాకుండా హాస్పిటల్లో చాలామందికి బెడ్స్ లేవు. అట్లని మన పబ్లిక్ ఎంతోమంది ఫోన్ చేసినారు. రాత్రి అనే కాదు 3 గంటలకి 4 గంటలకి మా సొంతం డబ్బులతోని పెట్రోల్ పోయించుకొని మేము వెళ్ళి అక్కడ హాస్పిటల్స్ బెడ్ ఎందుకు ఉండదు, మాకు ఎందుకు ఇయ్యారని మేము ప్రతి ఒక్కరికి బెడ్స్ ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఫుడ్, ఇంకా చాలామంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసులని ఫీజులు చాలామంది ఎక్కువ చేస్తారు. అట్లని కాకపోయినా మా బబ్లు అలా పోయి ఫీజు ఎందుకు కట్టాలి, కట్టినా మేము పేదవాళ్ళకి అని చెప్పి ప్రతి విషయంలో హెల్ప్ చేసిండు. బబ్లుతో పాటు మేము అందరం కూడా ఉండి చాలా హెల్ప్ చేసి అందరం కృషి చేసి ఈ సెకండ్ సీజన్ని జయించాలని మేము కోరుకుంటున్నాము. కరోనాని ఇంతటితో అంతం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జమ్మికుంటలో ఘనంగా రాజీవ్ వర్ధంతి, దేశానికి కంప్యూటర్ను తెచ్చిన ఘనత ఆయనదేనన్న వక్తలు. ముత్నూరు సర్పంచ్ అందరికీ ఆదర్శం, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న వైనం. మానవతను చాటుకుంటున్న యువత, బ్రాహ్మణపల్లిలో 500 మందికి అన్నదానం.
లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు. రామగుండంలో వాహనాల జప్తు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఒకరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.